పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తమ ఆదాయాల కోసం ప్రజల ప్రాణాలు తోడేసేందుకు కూడా వెనుకాడని కల్తీ రాక్షసులు పేట్రేగిపోతున్నారు. కూసంత కిక్ కోసం కళ్ళు తాగిన పాపానికి నిరుపేదలు కళ్ళు తేలేస్తున్నారు. ప్రాణాంతక విష రసాయనాలు కలిపి కల్తీ కళ్ళు తయారు చేస్తున్న మాఫియా ఏళ్ల తరబడి ప్రజల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దోషులపై కఠిన శిక్షలు లేకపోవడం వల్లనే ఈ ఘోర హత్యలు తరచుగా సాగిపోతూ ఉన్నాయని మేధావులు మండిపడుతున్నారు. తాజాగా భాగ్యనగరంలో కల్తీ కాటుకు విగత జీవులైపోయిన వారి కుటుంబాలు భోరుమంటుంటే చాలా మంది బాధితులు ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అక్రమ వ్యాపారాలు చాలా ఉన్నాయి. మాయదారి దందాలకు లెక్కే లేదు. వాటన్నింటినీ మించింది కల్తీ వ్యాపారం. హైదరాబాద్ నగరంలో కల్తీ కళ్ళు తయారు చేసి కోట్లు సంపాదిస్తోన్న మాఫియా ముఠాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వీరి ధనాశ పేదల ప్రాణాలను తోడేస్తోంది. కిక్ కోసం కళ్ళు, మద్యం సేవించడమే ప్రమాదకరం అనుకుంటే రసాయనాలతో కూడిన కల్తీ కళ్ళు మరీ ప్రాణాంతకం. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైనా తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ ఉంటాయా? ఉండనే ఉండవు. కానీ కళ్ళు మాత్రం కావలసినంత దొరికేస్తుంది. కళ్ళు ఎక్కడి నుండి తెస్తారు అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వం కళ్ళు కాంపౌండ్లకు అనుమతులు మంజూరు చేసుకుంటూ పోతోంది. నిజంగానే కళ్ళు దొరికే పరిస్థితి ఉంటే గీత కార్మికులకు ప్రోత్సాహం అందించాల్సిందే. కానీ హైదరాబాద్లో జరుగుతోన్నది అది కాదు. కళ్ళుకు డిమాండ్ ఎక్కువ, ఉత్పత్తి తక్కువ కావడంతో కల్తీ కళ్ళు తయారు చేసి కళ్ళు తాగే వాళ్ల ప్రాణాలతో ఆడుకుంటూ ఆదాయాలు సమకూర్చుకుంటున్నాయి మాఫియా ముఠాలు. వాళ్ల పాపమే నిన్న కాక మొన్న కూకట్పల్లిలో విషాదాన్ని రాజేసింది. ఇక్కడ ఒక కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 40 మంది ఆసుపత్రిలో చేరితే ఇప్పటికే 9 మంది మృతి చెందినట్లు ధృవీకరించారు. కొంతమంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరికొందరు ఇంకా విషమ స్థితిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో 36 మంది కల్తీ కళ్ళు బాధితులు అడ్మిట్ అయ్యారు. వీరిలో 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 7గురి పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు. 3 కాంపౌండ్లలో కళ్ళును స్వాధీనం చేసుకుని కాంపౌండ్లను సీజ్ చేశారు. కల్తీకి పాల్పడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ చర్యలో ఈ ఇబ్బందికర వాతావరణానికి తీసుకురావడానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా వాటిని పరిశీలించి ఈ ఇబ్బంది కారణాలు ఎవరైనా వాళ్ళ మీద వాటి మీద కఠిన చర్యలు ఎవరైనప్పటికీ కూడా వెనకాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అందరూ వ్యాపారాలు చేసుకోవచ్చు. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ అటువంటి పరిస్థితి ఒకేసారి 3 కళ్ళు కాంపౌండ్లో రావడం అంటే ఈ కల్తీ కళ్ళు మీద క్లియర్గా డిఫెక్ట్స్ ఉన్నాయనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. వాటిని అన్ని 3 కళ్ళు కాంపౌండ్లను కూడా సీల్ చేయడం కూడా జరిగింది. కూకట్పల్లి విషాదం మరువక ముందే పేట్ బషీరాబాద్లో మరో కల్తీ కళ్ళు ఘటన కలకలం రేపుతోంది. రామ్రెడ్డి నగర్లో మరో కల్తీ కళ్ళు ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కళ్ళు తాగిన భార్యాభర్తలు కాళ్ళు చేతులు లాగేస్తున్నాయంటూ పిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. కల్తీ కళ్ళు తయారీలో డైజోఫామ్, ఆల్ఫాజుడుం వంటి ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. ఇవి ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయంటున్నారు వైద్యులు.